విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 59 వార్డులో ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్న దుర్గాదేవి ఆలయంను ఆర్టీసీ కార్మికులు నిర్మించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయంలో దుర్గాదేవి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజలు నిర్వహించుచు ప్రతి శుక్రవారం దుర్గమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తూ భక్తులకు తీర్థ ప్రసాదములను పంపిణీ చేస్తూ మధ్యాహ్నం అన్న సమారాధనను అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అత్యంత రుచికరంగా అన్న సమారాధనను ఆర్టీసీ కార్మికులు ఆలయ యాజమాన్యం వారు జరిపించుచున్నారు. అనేక మంది భక్తులు దుర్గమ్మ ప్రసాదంగా భావించి అత్యధికంగా ఈ అన్నాసమారాధనకు వచ్చి తమ ఆకలిని తీర్చుకొనుచున్నారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకుని తమ కోరికలను తీర్చుకొనుచున్నారు. ఈ ఆలయంలో దుర్గమ్మ భక్తులు కోరిన కోరికలను తీర్చు తల్లిగా భావించి దుర్గమ్మ తల్లి నీ దర్శనంకు అన్న సమారాధనకు వేలమంది వచ్చి తమ కోరికలను తీర్చుకుని అత్యంత సంతోషంగా ఆనందంగా ఉంటున్నారని భక్తులు తెలియచేశారు. భక్తులందరికీ ఉండక 2008వ సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు అందరూ గాజువాక డిపో వద్ద శ్రీ 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 విజయదుర్గ అమ్మవారిని మా డిపో సెక్రటరీ పిల్ల శంకరరావు ఆధ్వర్యంలో అమ్మవారి గుడి ప్రతిష్ఠ జరిపించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం జరపడం జరిగింది. అయితే నేవీ వారు 2 సంవత్సరాల తర్వాత గుడి ప్రాబల్యం బాగా పెరుగుతుందని చెప్పి ఆ గుడిని ఎలాగన్నా సరే తీసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ వెలిసిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి కృప వలన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సుమారు 17 సంవత్సరాలు బట్టి ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు నెరవేరుస్తూ చక్కగా వచ్చిన ప్రతి భక్తులను కూడా ఆదరిస్తూ మా పంతులు గారు కూడా నానిబాబు గారు చక్కగా గుడి అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. అలాగే మా డిపో సెక్రటరీ ఈ ఆలయ వ్యవస్థాపకులు పిల్ల శంకరరావు ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలు బట్టి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది దిగ్విజయంగా. అయితే ఈ అన్నదాన కార్యక్రమం భక్తులు ఎవరైనా వాళ్ళ వివాహ వేడుక కానీ మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ సంథింగ్ ఏదైనా వాళ్ళకి సంబంధించిన మంచి కార్యక్రమం ఏది జరిగినా అమ్మవారు గుడి దగ్గర భోజనాల కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో భక్తులు లేని యెడల గుడి కమిటీయే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే దసరా ఉత్సవాలు కూడా ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో పిల్ల శంకరరావు గారి సారథ్యంలో అత్యంత వైభవంగా ఈ చుట్టుపక్కల అమ్మవారి గుడికి సంబంధించి ఇంత చక్కగా అయితే ఏ గుడిలో కూడా కార్యక్రమాలు జరగవు. సుమారు అన్న సమారాధన కార్యక్రమం సరస్వతీదేవి రోజున
5,000 మందికి భోజన కార్యక్రమం డిపోలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత చక్కగా జరుపుతున్న ఈ భక్తులందరికీ కూడా మా ధన్యవాదాలు. విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు, కమిటీ వారు ఏర్పాటు చేశారు. అలాగే సాయంకాలం 5 గంటల నుంచి కూడా ప్రతి శుక్రవారం ఒక 50 మంది మహిళలు వచ్చి లలితా పారాయణలు, విష్ణు పారాయణలు, తర్వాత ఇటువంటి భక్తి గీతాలతో కూడా నిత్యము కూడా సాయంకాలం పారాయణలు అవుతున్నాయి. సాయంకాలం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతున్నాయి. ఇది కాకుండా ప్రతి పౌర్ణమి నాడు కూడా అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క పౌర్ణమికి కూడా ఒక పౌర్ణమి నాడు 1,00,000 మల్లెపూలు దాచిన, ఒక పౌర్ణమి నాడు అభిషేక కార్యక్రమం, ఒక్కొక్క పౌర్ణమి నాడు ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలతో కూడా అమ్మవారు సేవలు జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే దీనికి అనుసరించి కూడా పక్కనే సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిష్ఠ దగ్గర నుంచి కూడా ప్రతి మంగళవారం కూడా పెంటికాయన అమ్మాయిలు, పెళ్ళైనటువంటి ముత్తైదువులు, సంతానం లేని వారు ఎవరు ఏ కోరికతో అయితే వస్తున్నారో ఆ కోరికలతో అభిషేకం చేయించి వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతున్నాయి. అది కాకుండా సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకంగా చేస్తాం. ఆ షష్ఠి నాడు కూడా ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. అది కాకుండా విజయదశమి నుంచి కూడా దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. పాడ్యం నుంచి దశమి వరకు కూడా అమ్మవారికి శతచండి హోమాలు జరుగుతాయి. ఆ తర్వాత ఒకరోజు అమ్మవారికి 1,00,000 గాజులతోటి, ఒకరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అవతారం రోజు అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన జరుగుతుంది. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి అవతారం రోజు అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారి రోజున లలితాదేవి అవతారం రోజున అమ్మవారికి 1,00,000 గాజులతో అర్చన జరుగుతుంది. ఆ రోజే సాయంకాలం 6 గంటల నుంచి కూడా 108 అఖండ దీపాలతో సారి ఊరేగింపు కూడా జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి సరస్వతి అలంకారం రోజున ఇంచుమించుగా ఒక 500 మంది మహిళల చేత 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 5,000 మంది జనాలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఆ తర్వాత విజయదశమి రోజు నాడు అమ్మవారికి ఇంచుమించుగా ఒక 200 బళ్ళు ఇక్కడ ఓపెనింగ్ అయ్యి ఆ అమ్మవారి సేవలు తీసుకుంటూ బళ్ళు ఇక్కడ ఏ బండి అయితే ఓపెన్ చేసుకుంటారో వారందరికీ కూడా శుభం జరుగుతున్నది. మళ్ళా కొత్త బళ్ళు కొనుక్కొని తిరిగి ఇక్కడికి వస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు.